వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో ఉన్నాను. మనతో ఉన్నారు క్లినికల్ హెడ్ డాక్టర్ సుధాకర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మొత్తం మన టోటల్ బాడీలో హ్మ్. 206 బోన్స్ ఉంటే ఇప్పుడు పెరిగిన తర్వాత హ్మ్. సో ఎందుకు మోకాళ్ళ మీదనే ఎక్కువ అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయాయి, మోకాళ్ళ మార్పిడి చేయాలి, అదే విధంగా కొద్దిమందికి పీఆర్‌పీ ఏయించాలి అని చెప్పేసి అంటుంటారు. మోకాళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? మనము నీ జాయింట్స్ అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్. మన బా బాడీ వెయిట్ అంతా నీ జాయింట్స్ మీదే వస్తుంది. మీ బాడీ వెయిట్ మీ నీ జాయింట్స్ మీద వస్తుంది. నా బాడీ వెయిట్ నా నీ జాయింట్స్ మీద వస్తుంది. యెస్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్‌లో నీ జాయింట్ మీద ఎప్పుడు ఫ్రిక్షన్ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన నీ జాయింట్ చూసుకున్నట్టయితే దీంట్లో ఒక 4, 5 మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. అంటే తొడ బోను, కాలు బోన్ మధ్యలో ఈ కార్టిలేజ్, మెనిస్కస్, తర్వాత వీటిని హోల్డ్ చేసుకుంటూ కొన్ని కొలాటరల్ లిగమెంట్స్, క్రూషియేట్ లిగమెంట్స్ అని ఉంటుంది. సో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ మోకాలు ప్రతి చిన్న మూమెంట్, అంటే మనం బాత్రూమ్కి వెళ్తాము, కూర్చుంటాము, లేస్తాము, నడుస్తాము, వాకింగ్ చేస్తాము, మెట్లు ఎక్కుతాము, దిగుతాము. సో ఫర్ ఎవ్రీ మూమెంట్ దీంట్లో ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల ఏంటంటే ఈ కార్టిలేజ్ అనేది ఒక వయసు వచ్చాక 35, 40 తర్వాత స్లోగా అరగడం మొదలు పెడుతుంది. కానీ అది ఒకటే రీజన్ కాదండి. మనము స్పోర్ట్స్ పర్సన్‌లో అంటే ఎవరైతే ఈ నీ జాయింట్‌ని బాగా ఎక్కువ యూజ్ చేస్తారో, అంటే జంపింగ్ చేయటం గానీ, స్కిప్పింగ్ చేయటం గానీ, ఆర్ పరిగెత్తడం గానీ, అలాంటి యాక్టివిటీస్ నీ జాయింట్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ ఎవరు ఎక్కువ చేసినా వాళ్ళలో కూడా ఈ కార్టిలేజ్ అనేది కొద్దిగా బాగా దెబ్బతింటుంది. అందుకే మనము ఉన్న జాయింట్స్ అన్నిట్లో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ నీ జాయింట్. ఆ నీ జాయింట్ పెయిన్సే మనం చాలా కామన్‌గా చూస్తుంటాం. ఓకే. చిన్న ఏజ్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్. అంటే జంపర్స్ నీ అంటాము. అంటే అలవాటు లేకుండా సడన్‌లో ఎక్కువ దూరం పరిగెత్తినా, అలవాటు లేకుండా సడన్‌లో గేమ్స్ ఆడినా ఈ ఈ జాయింట్ మీద స్ట్రెయిన్ పడి నొప్పి రావడం మొదలుపెడుతుంది. ఓకే. ఒకప్పుడు మామూలుగా 60+ చూసేవాళ్ళం సార్. Yes. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే మా ఫాదర్‌కి నీ పెయిన్స్ లేవు అసలు. అంటే ఆయన 60+గా ఉన్నారు. తర్వాత మా అబ్బగారు, అంటే మా నాన్న వాళ్ళ నాన్న, ఆయన వచ్చేసేసి నాకు గుర్తున్నంత వరకు 88 ఇయర్స్. అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు లేవు. కానీ ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే వస్తా ఉన్నాయి. మెయిన్ ఏమంటారు దీని సో రీజన్? ఇది మెయిన్‌గా ఏంటంటే ఒకటేంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్. ఒకటేంటంటే జంక్ ఫుడ్ అలవాటు ఎక్కువ అవ్వడము. దాంతోటి వెయిట్ అనేది ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. మీరన్నట్టు మీ పేరెంట్స్ ఏజ్, మీ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్‌లో మన ఇండియాలో గానీ ఎక్కడ ఒబేసిటీ వాజ్ చాలా తక్కువ. ఇప్పుడేంటంటే ఒకటి వెయిట్, ఒకటి తర్వాత ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్. మనం తినే ఫుడ్డు ఆ రోజుల్లో ఇప్పుడు రాగి, జొన్నలు, మిల్లెట్స్ అవన్నీ నేచురల్ ఫుడ్స్ ఎక్కువుండేది. ఇవాళ రేపు మనం తినే జంక్ ఫుడ్స్ తోటి ఏంటంటే ఈ మజిల్ మాస్ పెరగకుండా ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ అయిపోవడం. ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువవడం వల్ల వెయిట్ అంతా రావడం. ఇప్పుడు మన నీ జాయింట్‌కి సపోర్ట్స్ వచ్చేది ఏంటంటే మన థై మజిల్స్, అంటే క్వాడ్రిసెప్స్ మజిల్స్. సో ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ అనేది స్ట్రెంథెనింగ్ ప్రాపర్ చేసుకోలేదనుకోండి, సో నీ జాయింట్ వీక్ అవ్వడము. రెండోది, ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసినట్టయితే సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు. సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు సెడెంటరీ హ్యాబిట్స్. సెడెంటరీ హ్యాబిట్స్ లోపల ఏమైతుందంటే ఒకటి వెయిట్ పెరగడమే కాకుండా ఈ కార్టిలేజ్‌కి ఈ రక్త ప్రసారణ అనేది బోన్ నుంచి వస్తుంది. ఈ బోన్ అనేది ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటదో అప్పుడే ఈ బోన్‌కి బ్లడ్ ఫ్లో బావుంటది. ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ వల్ల, అంటే మనము ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల, ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ వల్ల బోన్‌కి బ్లడ్ సప్లై తగ్గడము, ఆ బోన్ నుంచి కార్టిలేజ్‌కి బ్లడ్ సప్లై తగ్గడము, ఇవన్నిటి రీజన్స్ వల్ల ఇవాళ రేపు మనం 35, 40, 45కే నీ జాయింట్ పెయిన్స్ రావడము, కార్టిలేజ్ అరిగిపోవడము. ఈ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వాళ్ళకి మల్టిపుల్ ఇష్యూస్ రావడము. ఇంకొక హ్యాబిట్ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ కూడా వెదర్ పాసివ్ స్మోకింగ్ అయినా, యాక్టివ్ స్మోకింగ్ అయినా. అంటే పాసివ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేసే వాళ్ళు పక్కన ఉన్నా కూడా పాసివ్ స్మోకింగ్ అవుతుంది. సో 2 విధాలుగా కూడా స్మోకింగ్ అనేది ఈ కార్టిలేజ్‌కి చాలా హార్మ్‌ఫుల్. ఎట్లా సార్ ఇంటర్‌లింక్ ఏంటి ఆ రెండిటికి? అంటే మనం నికోటిన్ లోపల ఉన్న నికోటిన్ అనేది ఏంటంటే ఈ కార్టిలేజ్ రీజనరేషన్‌ని సప్రెస్ చేస్తుంది. ప్రతి సెల్‌ని డ్యామేజ్ చేసుకుంటూ పోతది ఆ నికోటిన్. దాంతోటి ఏమైతదంటే కార్టిలేజ్ రీజనరేట్ అవ్వదు. కార్టిలేజ్ ఎప్పుడైతే రీజనరేట్ అవ్వదో ఆ చుట్టుపక్కల సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గి ఫ్రిక్షన్ ఎక్కువ పెరుగుతా ఉంటది. ఇంతకుముందు 60 ఏళ్ల తర్వాత రీజనరేషన్ ఆగిపోయేది బికాస్ ఆఫ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ పాసివ్ స్మోకింగ్ వల్ల, ఆర్ యాక్టివ్ స్మోకింగ్ వల్ల 35, 40 ఇయర్స్‌కే కార్టిలేజ్ డీజనరేషన్. ఆ కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గి
ఫ్రిక్షన్స్ రావడము, ఇవన్నీ మల్టిపుల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎస్ ఎస్ ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళలో చూస్తూ ఉంటాం కదా సార్, ఎందుకు వాళ్ళకి ఎక్కువ అటాక్ అవుతూ సో ఉంటారు? డయాబెటీస్ లోపల ఏంటంటే ప్రతి సెల్ ఎఫెక్ట్ అవుతుంది బాడీ లోపల. సో ఇలా అగైన్ సేమ్ ఏమవుతుందంటే బికాస్ షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్లో లేకున్నప్పుడు 3 months యావరేజ్ జనరల్గా చెక్ చేస్తుంటాం Ah. హెచ్బిఏవన్సీ. అది 6 to 6.5 పక్కన మెయింటైన్ చేయాలి. కానీ మా క్లినిక్ వచ్చే వాళ్ళు చాలా మంది 8, 9, 11 అలా వస్తుంటారు. అంటే వాళ్ళ షుగర్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ కంట్రోల్. ఎప్పుడైతే షుగర్స్ ఇంత డీరేంజ్డ్ అయిపోతుందో మన ఈ మజిల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి, ఈ సెల్స్ అన్ని డ్యామేజ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే సరే మనము కింద కూర్చుండే అలవాట్లు ఉంటాయి. మనకి ఇంతకుముందు కూడా ఉండేది. కానీ అప్పుడు వాళ్ళకి డైట్ అనేది బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం ఫుడ్ తినే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వీటి వల్ల మజిల్ మాస్ తక్కువ ఉన్నప్పుడు ఈ కింద కూర్చోవడము, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడము, ఇవన్నీ కూడా నీ జాయింట్ మీద చాలా ఎక్కువ స్ట్రెయిన్ పడి నీ జాయింట్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మెయిన్ మూమెంట్ కూడా లేకపోవడం అదొక కారణం yes. అనుకోవచ్చా సార్? ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈజ్ ద బిగ్గెస్ట్, అంటే నెక్స్ట్ టు స్మోకింగ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటారు. ఓకే, అంటే అసలు ఎక్కువ నడవకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఎస్ ఎస్ ఒకప్పుడు ఏదైనా కావాలంటే అట్లా బయటికి ఆ, వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే ఆన్లైన్ ఆర్డర్ అయిపోయింది. పెట్టేసేస్తా మనం ఉన్నారు. ఆన్లైన్ ఫుడ్ యాప్స్ వచ్చినాయి, Yes, స్విగ్గీ వచ్చేసింది, అన్నీ వచ్చింది. Ah. సో ఎవ్రీథింగ్ తెచ్చేసుకుంటున్నాం. yes. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కూడా రక్త ప్రసారణ తగ్గడము, కార్టిలేజ్ డిజనరేషన్ అవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పిఆర్పి ఏ విధంగా పనిచేస్తుంది సార్ మోకాళ్ళ నొప్పులకి? అంటే So- పిఆర్పి అంటే మన బ్లడ్ నుంచి ప్లాస్మాని తీసేసి మనం Yes. మళ్ళీ వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తా Yes. ఉన్నారు. ఇప్పుడు పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ Platelet rich plasma. ప్లాస్మా. ప్రతి ఒక్కరి బ్లడ్ లోపల రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ లో ఆల్ఫా గ్రాన్యూల్స్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ అయినా, ఎక్కడైనా టిష్యూ డిజనరేట్ అయినా ఆ ఏరియా లోపల ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ డిపాజిట్ చేస్తే ఆ డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ తోటి మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ చేస్తే ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఎక్కడైతే పెయిన్ జనరేటర్స్ దగ్గర వేసామో అప్పుడు ఆ డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవుతుంది. అండ్ దెన్ దాన్ని స్ట్రెంథెన్ చేసుకొని హ్యాపీగా దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. మళ్ళీ పిఆర్పి అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇబ్బంది పడతారు. Okay. సో పిఆర్పి చేయటం ఒక ఎత్తు, చేశాక వాళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా మార్చుకోవాలి. Yes. అండ్ దెన్ అందరము ప్రతి ఒక్కరము ఒక 35-40 ఏళ్ళ తర్వాత మన లైఫ్ స్టైల్ మార్చుకొని, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని, లైఫ్ స్టైల్ మార్చుకొని ఈ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేసుకున్నట్టయితే చాలా ఎక్కువ కాలం హ్యాపీగా ఉండొచ్చు మనం. ఎస్ ఎస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. అసలు అందరూ కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉంటారు అనేది చెప్తా ఉంటారు. కానీ అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా సర్జరీ వరకు వెళ్లకుండా పిఆర్పితోనే దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.